రాము ఇప్పటికే ఇచ్చిన హామీలేవి అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నందుకే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అనేక చోట్ల కూడా వాళ్ళు ఎదురు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో అంటే ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రభుత్వం ఎటువంటి పరిణామాలు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది? స్వేచ్ఛ ఇప్పటికే గ్రామంలో అయితే తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని వర్గాల నుంచి కూడా సబ్బండ వర్గాల నుంచి కూడా ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత అనేది వస్తుందనేది కూడా సుస్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ వర్గం చూసుకున్నా ఏ రంగం చూసుకున్నా కూడా అన్ని చోట్ల కూడా తిరోగమనం పాలైపోయింది. వ్యవసాయం అయితే పూర్తిగా అధోగతి పాలైపోయింది. వ్యాపార రంగాలు రియల్ ఎస్టేట్ రంగాలన్నీ కూడా పూర్తిగా కునరిల్లిపోతూ ఉన్నాయి. మనం ఒకటి ఉదాహరణ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి సంవత్సరం కూడా బొడ్రాయి పండుగను చాలా ఘనంగా చేసుకునే వాళ్ళు గ్రామస్తులందరూ కూడా. కానీ సంవత్సర కాలంగా ఒక్క ఊర్లో కూడా గ్రామం అంతా కలిసి పండుగలు జరుపుకోవట్లేదు, బొడ్రాయి పండుగలు జరుపుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల వద్ద ఒక్కరి వద్ద కూడా లిక్విడ్ క్యాష్ అనేది లేదు. ఎవరి దగ్గర కూడా ఆర్థికంగా ఎవరు కూడా భరోసాగా లేరు, ఆర్థికంగా ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తమకు మొదలయ్యారని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం అనేది ఎప్పుడు కూడా పురోగమనంగా ఉంటే అన్ని రంగాలు కూడా వృద్ధి చెందుతాయి, దాని అనుబంధ రంగాలను కూడా వృద్ధి చెందుతాయి. కానీ వ్యవసాయమే పూర్తిగా పునరిల్లిపోయింది కాబట్టి దాని అనుబంధ రంగాలు రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా పూర్తిగా వెనుకబడిపోయాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పైన రోజు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పథకాలన్నీ కూడా ఊరిస్తూ ప్రజల్ని ఆశల్లో ముంచేస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వారిని ఏదో రకంగా తమ వైపు మలుచుకున్నటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామ సభలు ఏదైతే జరుపుతూ ఉన్నారో గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సంకటంగా మారాయి. ఎమ్మెల్యేలు అయితే భయపడుతూ ఉన్నారు, మంత్రులు కూడా భయపడుతూ ఉన్నారు. ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్ని మనం సర్ది చెప్పాలనే ఒక సంకటంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కావట్లేదు కాబట్టి, ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు సంతోషంగా అమలు చేయట్లేదు కాబట్టి, ప్రజలు సంతోషంగా లేరు కాబట్టి ఆ తిరుగుబాటు తప్పదనేటువంటి అభద్రతా భావంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇందుకనే గ్రామ సభలకు పోవడానికి కూడా వారికి ఆ ధైర్యం చాలట్లేదు, ప్రజల మధ్య పోవడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఉదాహరణలు ఏంటంటే చిన్న మంత్రులు పర్యటిస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ కూడా ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. గతంలో సీఎం లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కొంత ఆందోళనటువంటి పరిస్థితులు ఉంటే అబ్జర్వ్ చేసేవారు. కానీ ఇప్పుడు మంత్రులు తిరిగితే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముందస్తుగా అరెస్టులు చేయడం, అవదర్సులు చేయడం అనేది పరిపాటిగా మారింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు అనేది మొదలైంది, ప్రభుత్వం పైన నెగిటివిటీ అనేది మొదలైంది, ప్రభుత్వం పైన ప్రజలు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారడానికి పూర్తిగా సజీవ సాక్ష్యంగా మనకు కనపడుతూ ఉంది. రేపు గ్రామ సభల్లో స్పష్టంగా మనకు కనపడబోతూ ఉంది. గ్రామ సభలో ప్రజల నుంచి ఈ వ్యతిరేకత అనేది స్పష్టంగా మనకు కనపడబోతూ ఉంది. ఆత్మీయ భరోసా పేరుతో కూలీలను మోసం చేశారు, అదేవిధంగా రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి అయితే పూర్తిగా ప్రభుత్వం దోకా చేసిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ముందుగా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారో అక్కడ వారందరూ కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ కులగణన పేరుతో దాన్ని ముడిపెట్టారు. కులగణన చేస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా సీరియస్గా చేయాల్సి ఉంది. కానీ చాలా తూతు మంత్రంగా మమ అనిపించారు. కానీ ఈరోజు కులగణనకు ముడిపెట్టి రేషన్ కార్డులు ఇస్తామనడంతో గ్రామంలో పూర్తి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతోంది. స్వేచ్ఛ రైట్ రామ్, ఒకసారి మా ప్రతినిధి సాంబాతో మాట్లాడదాం. సాంబా, నిజంగా ఇప్పటికే అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యము మందులు కావచ్చు, గురుకులాల్లో విద్యకు సంబంధించి కావచ్చు, ఇల్లు కోల్పోయిన ప్రజలు కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంటూ వస్తుంది. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా అటెన్షన్ డైవర్షన్ చేస్తేనో లేకపోతే పలానా రోజు అమలు చేస్తాం పలానా డేట్కి అని చెప్పేసి డెడ్ లైన్స్ విధిస్తేనో ఏదో విధంగా మభ్య పెడితే ఇంకా స్టిల్ మభ్యపడే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారా? స్వేచ్ఛ కొంతకాలంగా మనం చూస్తున్నాం. అన్ని రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ని ప్రభుత్వం కవర్ చేసుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటం, అక్రమ కేసులు కావచ్చు, లేదంటే దాడులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నేతల నిర్బంధాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కావచ్చు, ఏదో రకమైనటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటం, లేదంటే ఓ ఊర్లో సభ పెట్టి ఆ సభలో మొత్తం మాఫీ చేసేసాం, ఎవరైనా మీరు రాజీనామా చేయండి అంటూ ప్రతిపక్ష సంబంధించినటువంటి నాయకుల మీద అటాక్ చేయడం అనేటువంటిది గత 13-14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ స్కీమ్ను చేసేటువంటి పరిస్థితిలో కొత్త కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ప్రజానికానికి స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. 14 నెలల సుదీర్ఘకాలం పరిపాలించిన తర్వాత కూడా ఇంకా ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం లాంచ్ చేసినట్టుగా చెప్తున్నటువంటి పథకాలకు కానీ, లాంచ్ చేయబోతున్నటువంటి చెప్తున్నటువంటి పథకాలకు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్, నియమ నిబంధనలు లేవు. ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి అడిగినా మా దగ్గర నియమ నిబంధనలు లేవు అని చెప్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. జరిగినటువంటి
రుణమాఫీకి సంబంధించి 24 రకాల కారణాలతో 50,000, 60,000, 70,000 రూపాయల రుణం తీసుకున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉన్నది. మాకు రుణమాఫీ కాలేదు మొర్రో అని మొత్తుకొని రోడ్లకి ధర్నాలు చేసి కలెక్టరేట్లు ముట్టడి చేస్తే ప్రభుత్వం ఒక ఎనుమరేషన్ ప్రక్రియను, ఒక సర్వే నిర్వహించి అధికారులే మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి సాల్వ్ చేస్తారని చెప్పి ఆ డేటా అంతా సేకరించారు. అది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షలకు సంబంధించినటువంటి రైతుల దగ్గర డేటా తీసుకున్నారు. కానీ ఈ రోజు కూడా దాన్ని రిజాల్వ్ చేసినటువంటి పరిస్థితి లేదు. సంక్షేమ హాస్టళ్లలో అన్నం తింటే కడుపులో నొప్పి వచ్చినటువంటి, అన్నం తింటే చనిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏ సమస్య తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఒక డైవర్షన్ స్కీమ్, డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం, ప్రజలను మభ్యపెట్టడం, తమకు అనుకూలమైనటువంటి వారి ద్వారా దాడులు, అట్లాగే విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించి ఒక పోల్ మేనేజ్మెంట్ లాగా ఒక సిట్యుయేషన్ మేనేజ్మెంట్ ప్రక్రియను తీసుకోవటం, అప్పటికప్పుడు బయటపడేటువంటి ప్రక్రియను చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి 4 పథకాలు ప్రతి కుటుంబంతో లింక్ అయి ఉన్నటువంటి పథకాలు. రైతు భరోసా కావచ్చు, అట్లాగే ఆత్మీయ భరోసా పేరుతో కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మిగతా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినట్టు కావచ్చు. ఇందులో ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారు అనేటువంటిదే ఇప్పుడు మనందరం ముందున్నటువంటి ఒక డైలమా సిచ్యువేషన్. ఎట్లా తప్పించుకోవాలి అంటే దానికోసమే ఈ గ్రామ సభలు, మళ్ళీ గ్రామ సభలలో పెట్టేటి కంప్లైంటింగ్ తీసుకొచ్చి ఒకరినొకరు కంప్లైంట్ చేసుకుంటే ఆ కంప్లైంట్ పేరు చెప్పి అసలైన లబ్ధిదారులను హోల్డ్లో పెట్టడం ద్వారా, ఎవరైతే ఇప్పటికే ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో గుర్తించినటువంటి లబ్ధిదారులను మళ్ళీ గ్రామ సభలో పెట్టి చర్చకు పెట్టడం ద్వారా కంప్లైంట్, తద్వారా వచ్చినటువంటి వాటిని హోల్డ్లో పెట్టడం, తమ అనుకూలమైన వారికి ఇచ్చుకోవటం, ఇది ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. కాబట్టి మాకు సహకరించండి, మాకు ఓటేయండి, ఎవరైతే మాకు ఓటేస్తే వాళ్ళకు మేము పథకం ఇస్తాం. ఇది ఒక కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి డైవర్షన్ స్కీమ్. ఖచ్చితంగా ఇది ఒక గుదిబండగా మారబోతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే మంత్రులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆగడాలు, అరాచకాల మీద మంత్రులను నిలబెట్టి అరగంట 30 గంట దిగ్బంధించిన సందర్భాలు కూడా ఈ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్నాయి. నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రాత్రే జాబితా మారిపోయి అర్హులకు కాకుండా అనర్హులకు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి, గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వారికి, గతంలో ఇందిరమ్మ ద్వారా స్థలం పొందిన వారికి ఆ కుటుంబాలను ఎంపిక చేసి ఇచ్చారని ఆచార్లగూడెం సంబంధించినటువంటి దళిత కుటుంబాలు నెత్తి నోరు కొట్టుకొని చికాకు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. దుబ్బతండలో కూడా మంత్రిని నిలదీసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ప్రజలలో ఇప్పుడు పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం మీద చూపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది.